ఎన్విడియా కంపెనీ దాని CEO జెన్సన్ హ్యూయాంగ్. ఆయన స్టోరీ వింటే ర్యాగ్స్ టు రిచెస్, అంతేకాదు ఒక జీవితంలో ఇంత అద్భుతాలు చేయొచ్చా అనిపిస్తాయి. ఈయన ఒక తైవానీస్ ఫ్యామిలీలో పుట్టారు. చాలా మామూలు కుటుంబం. అస్సలు ఇంగ్లీష్ రాదు జెన్సన్ హ్యూయాంగ్కి. తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు థాయిలాండ్లో కూడా ఉన్నారు. ఒకసారి జెన్సన్ హ్యూయాంగ్ వాళ్ళ నాన్న ఏదో పని మీద అమెరికా వెళ్ళారంట. మా పిల్లలు ఇక్కడ చదువుకుంటే బాగుండని చెప్పి ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. చిన్నప్పుడు వాళ్ళమ్మ రోజుకు ఒక 5 పదాలు, కొత్త 10 పదాలు, కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్పించేదంట. అయినా కానీ చివరికి 9-10 ఇయర్స్ ఓల్డ్ ఉన్నప్పుడు జెన్సన్ హ్యూయాంగ్ని అమెరికా పంపిస్తారంట. అయితే తెలియక అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళు బిహేవియరల్ రిఫార్మ్ స్కూల్లో ఇస్తారంట. దాంతో జెన్సన్ హ్యూయాంగ్ని టాయిలెట్లకు అడిగించడం, ఇలా రకరకాల చాలా చిన్న చిన్న పనులని చేయిస్తారంట. తర్వాత అతను ఫ్రెండ్స్ కూడా అతను బుల్లీ చేస్తారంట. ఇంగ్లీష్ సరిగ్గా వచ్చేది కాదంట, బాగా ఏడిపించారంట అతన్ని. తర్వాత జెన్సన్ హ్యూయాంగ్ ఎవరైతే ఇప్పుడు ఎన్విడియా CEO ఉన్నారో, పెద్దగా అయిన తర్వాత డిష్ వాషర్గా చిన్న రెస్టారెంట్లో పనిచేశారంట. అక్కడి నుంచి వెయిటర్గా ప్రమోషన్ వచ్చిందంట. నా జీవితంలో నేను చాలా అద్భుతంగా చేసిన పని డిష్ వాషర్ పని అంటూ ఇప్పుడు కూడా ఆయన గొప్పగా చెప్పుకుంటుంటారనమాట. నేను చేయకుండా పని అంటే ఏది లేదు, అన్ని పనులు చేశాను, దానివల్లే నేను ఇప్పుడు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పి చాలా హ్యూమిడిటీతో ఆయన చెప్పుకుంటుంటారంట.